హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక వారం రోజుల పర్యటనల తర్వాత మొన్న కుటీరం చేరాను. కొంత విశ్రాంతి తీసుకొని ఆయుధానికి పదును కూడా పెట్టుకొని, మెదడే నా ఆయుధం కదా మరి, మధ్యలో మిస్ అయిన వార్తలన్నిటినీ మళ్ళీ పరిశీలించుకొని ఈ వీడియో చేస్తున్నానండి. నేను పర్యటనకి 20వ తారీఖు బయలుదేరి 28 తిరిగి కుటీరం చేరాను. ఈ లోపల శ్రీమాన్ ముఖ్యమంత్రి చంబా గారు సూపర్ 6 నేను చేయలేను అని చేతులెత్తేస్తూ, దానికి ఇచ్చిన మాట తప్పడం ఇష్టం లేక ఇలా సత్యం చెప్తున్నాను అన్నాడు. ఇదే థంబ్నెయిల్ చూశాను నేను వాళ్ళ సైట్స్లోనే. ఇచ్చిన మాట తప్పడం ఇష్టం లేక. అసలు ఇచ్చిన మాట సూపర్ 6 కదా, దాన్ని తూచనేయడం ఇచ్చిన మాట తప్పడమే కదా. అలా ఇంకా బొంకులు కొనసాగించకుండా, మభ్యపెట్టకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేసే ఓపిక అయిపోయి, వంకలు దొరక్క ఇప్పుడు సత్యం చెబుతున్నాను అంటూ వేసుకుంటున్నాం ముసుగు. పెద్దలు ఒక సామెత చెప్తారండి. కొత్త కోడలు రాత్రి వచ్చింది కాపురానికి, పొద్దున్నే అత్తను అందట, అత్త అత్త రాత్రనగా వచ్చాను, ఎవరితోనైనా దెబ్బలాడానా, నేనెంత మంచిదాన్నో కదా అందట. దెబ్బగా అత్తగారి గుండె ఠాక్. ఒక్క రాత్రి కూడా దెబ్బలాడకుండా ఉండలేని కోడలు అని. అలాగా జీవితంలో ఒక్క సత్యం కూడా చెప్పలేని చెంబా ఇదిగో డైవర్షన్ పాలిటిక్స్ ఇక చెయ్యలేక, నేను ఇవ్వలేను సూపర్ 6 అనడాన్ని నేను సత్యం చెప్పడం అంటున్నాడు. ఎంత ధూర్తుడండి. ఏమి హామీలు ఇచ్చే ముందు తెలియదా? అప్పటికే అతడు ఆ ముందటి ముఖ్యమంత్రి మిస్టర్ జగన్ కొన్ని వేల కోట్ల అప్పులు చేశాడని ప్రచారాలు చేశాడు. తర్వాత సత్యం ఏదో బయటపడింది. అంటే అంత అప్పు ఉందని తెలిసి కూడా ఏది తెర మీదే మాట్లాడుతున్నాను, తనన్న మాట మీద మ్యాచ్ చెప్తున్నాను. చంబా నిక్కచ్చిగా చెప్పాడు, జగన్ ఇన్ని అప్పులు చేశాడు, రాష్ట్రం ఇదైపోతుంది అని. అప్పటి స్థితి ఏంటంటే గెలవన్లే, ఎటు గెలవం అతడికి ఉన్న ప్రజాదరణకి, ఆ సిద్ధం సభల జనం ఎగబడ్డాన్ని చూసి. సో ఇన్నైనా ఇచ్చేస్తాం హామీలు, ఎటు గెలవం. నన్ను గెలిపించుంటే ఇచ్చుండేవాడిని అని 5 ఏళ్ళు చెండుకు తినొచ్చు. ఒక కాలక్షేపం, ఒక కసి, ఆ మానసిక పెర్వర్షన్ ఉంటుందే, సైకలాజికల్ పెర్వర్షను, దాంతో గడిపేయచ్చు. ఈ ప్రతీకారేచ్ఛ అప్పటికి తెలియదు ట్యాంపర్ గేట్ తెరుచుకుంటుందని. ట్యాంపర్ గేట్ తెరవబడడమే స్ట్రాటజిక్గా